హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మన మార్కెట్లో బాగా జున్ను అమ్ముతున్నారు కదండి. ఎక్కడ బేకరీలో ఎక్కడైనా సరే జున్ను బాగా అమ్ముతున్నారండి. జున్ను అంటే మన అందరికీ ఇష్టమే కదండి. అది మనకి బాగా బేకరీలో దొరుకుతుంది, బాగుంది టేస్ట్ కూడా అని మనం తినేస్తాం, అంతే కదండి. ఇదిగోండి ఇలాగే మా ఇంట్లో కూడా జున్ను తీసుకొచ్చారు. ఇలాగా ప్లాస్టిక్ కప్పులో ఐస్ క్రీమ్ కప్పు లాగే ఉందండి ఇది. ఇందులో జున్ను అమ్ముతున్నారు. ఇలాగా దీన్ని ఎలా తయారు చేస్తారో ఏంటో ఇప్పుడు నేను చెప్తానండి మీకు. ఇదిగోండి, ఇది క్యాప్ తీస్తే ఇది జున్ను మనం ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది. టేస్ట్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది మనం ఇంట్లో వండుకున్నట్టే. కాకపోతే ఈ జున్ను ఎలా చేస్తారంటే, ఈ కప్పులోనే పాలు, బెల్లం పొడి, మిరియాల పొడి కలిపేసి వడకట్టి ఇందులో వేసేస్తానండి. దీన్ని ఓవెన్లో పెట్టేస్తానండి. ఇలాగా ఇది ఓవెన్లో పెట్టినప్పుడు ఆ వేడికి ఈ ప్లాస్టిక్ కొద్దిగా మెల్ట్ అయ్యి ఇందులో జున్నులో కలుస్తుంది కదండి. మీరు ఈ ప్లాస్టిక్ జున్నులో కలిస్తే మనం తినచ్చా? తినకూడదు కదండి. మీరు మార్కెట్లో దొరికే ఈ టైపు జున్ను కాకుండా మట్టి పాత్రలో కూడా జున్ను అమ్ముతున్నారండి. మట్టి బౌల్లో చిన్న బౌల్ ఉంటుంది చూడండి, అందులో కూడా జున్ను పాలు వేసి దాన్ని ఓవెన్లో పెట్టి వేడి చేసి హీట్ చేసి ఇస్తున్నారు, జున్ను తయారు చేసి. అది తినచ్చండి. పాత్రలో తీసుకోండి. ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో ఉన్నది మాత్రం మీరు ఎవరు యూజ్ చేయకండి. ఎందుకండి ఇలా ఎంకరేజ్ చేయడం? ఇలా వాళ్ళు మనం ఇవే కొంటా ఉంటే వాళ్ళు బాగానే సేల్ అవుతున్నాయి కదా అని ఈ ప్లాస్టిక్ ఆటలోనే తయారు చేసి ఇస్తారు. మనం మన బాధ్యతగా ఇవి అస్సలు తీసుకోవద్దండి. మట్టి పాత్రల్లో తీసుకోండి. వాళ్ళు మట్టి పాత్రలో బాగా సేల్ అవుతుంటే వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు. మట్టి పాత్రలో తయారు చేసి అమ్మడం, సేల్ చేస్తారు. అందుకని ఈ ప్లాస్టిక్ కంటైనర్ అస్సలు మంచిది కదండి మన హెల్త్కి. ఇది మాత్రం మీరు తీసుకోవద్దండి. ఇది చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్.